శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ముందుగా నమస్కరించుకుంటూ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈ పడమరపల్లి గ్రామంలో కన్ను పండుగ ఇక్కడ జరుగుతుంది. ఇది స్వయంభూ స్వామి. ఇక్కడ పిల్లలు లేని వారికి పిల్లలు కానీ, అలాగే ఉద్యోగాలు కానీ, మన సంసార ఇతివాదులు కానీ ఏది కోరుకుంటే అది ఇక్కడ కోరుకుంటే, మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పనిసరిగా ఇక్కడ జరుగుతుంది. అందువల్ల ఈ జనవాహిని చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఈ రోజున 8,000 మంది వచ్చినా కూడా అన్న సంతర్పణ జరుగుద్ది. ఓ పక్క నుంచి మ్యూజికల్ నైట్ ఉంది, అక్కడే ఇంకో పక్కనేమో భరతనాట్యం ఉంది. ఈ మామూలుగాని ఈ సర్కస్ వాళ్ళు కూడా ఈ జైంట్ వీల్ అన్నీ కూడా వచ్చినాయి. అందువల్ల ఈ ప్రజలు కూడా ఇది చూస్తూ అవి కూడా అనుభవిస్తారు. ఈ తోట ఉందంటే ముఖ్యంగా ఈ పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది, కానీ భోజనానికి వచ్చినట్టు కానీ తినడానికి వచ్చినట్టు కూడా ఉండదు. అందువల్ల ఇక్కడ ప్రతి గ్రామం నుంచి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ సరదా గడపరిస్థితిగా కోరుకుంటున్నాం. మీరు మాట్లాడమని స్వయంభూ శ్రీ సంతాన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మా కులదైవం, మా పూర్వజన్మ సుకృతం. గత 100 సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసిన క్షేత్రం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఈ క్షేత్రంలో సంతానానికి కానీ, వివాహాలకు కానీ, ఇతర కార్యక్రమాలకు ఏ బాధ ఉన్నా సరే మంచి మనసుతోటి మంచి కోరుకుంటే ఇక్కడ తీరని కోరిక లేదు. ఎందుకంటే మన పురాణ ఇతిహాసాల్లో త్రిమూర్తులు ఇచ్చింది విఘ్నేశ్వరుడికి ఏమో గానాధిపత్యం, సేనానాయకుడి కింద ఏమో సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చారు. మరి సేనానాయకుడిని తలుచుకుంటే అవన్ కార్యక్రమం అంటూ ఉండదు. ఈ సేనానాయకుడు వల్లిదేవన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవం మరి మా పడమరపల్లి గ్రామంలో మా స్థలంలో జరుగుతాం. మా కులదైవత్వం, మా పూర్వజన్మ సుకృతం. మరి ఈ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు కూడా నిత్యాభిషేకాలు మీరు వెతికి మీరు పూజలు చేస్తే మీకు సంతానం కలుగుతుందని స్వామి వారికి చెప్తాం. వారు వేగుల ద్వారా మరి ఈ ప్రాంతం అంతా కూడా ఆ రోజుల్లో ఎవరికి తెలీదు. మా పొలాలన్నా సరే మా రైతులు మాకు తెలియదు, మా తండ్రులకి, మరి మా పాలేరులకు కానీ, మా వతనాళ్ళకి కానీ ఎవరికి తెలీదు. వారు వచ్చి పూజలు చేసుకుంటాం, వారికి సంతానం కలుగుతాం. ఆ రోజు నుంచి కూడా దినదిన ప్రభావోద్ధిగా జరుగుతాం. మరి అలాగే ఆ జరిగే ఉత్సవాలు జరుగుతుండగా ఈ ఆలయం నిర్మాణం మరి ప్రముఖ సినీ యాక్టరు మరి పెంటపాటి వాస్తవ్యులు సూర్యప్రభ గారు కట్టించారు. సూర్యప్రభ గారు అంటే మరి హిందీ యాక్టర్లో రేఖ మరి ప్రముఖ నటులు వారి తల్లిగారు సూర్యప్రభ గారు. అంటే ఈ ఆలయ నిర్మాణం గత 65 సంవత్సరాల కిందట ఆలయ నిర్మాణం జరిగింది. వారికి ఎందుకంటే 7 ఆడపిల్లలు అయితే మగ సంతానం కోసం ఆయన మొక్కుకుంటే 7 తర్వాత ఒక అబ్బాయి పుట్టారు. అప్పుడు ఆలయం నిర్మించారు. మరి ఆ విధంగా మా స్వామి మహిమలు అన్నీ నేను చెప్పతారం కాదు, వారి అనుభవించడానికే తెలుస్తుంది అది. మరి అటువంటి స్వామిని దర్శనం చేసుకుని వారి అనుగ్రహానికి మీరందరూ కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ షష్ఠి మహోత్సవానికి వచ్చేసిన 50 మంది భక్త జనానికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి దేవసేన సమేత సంతాన బాలసుబ్రహ్మణ్య ఆలయం పడమరపల్లి గ్రామం పెంటపడి మండలం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా. మా గ్రామంలో వేచేసి ఉన్న స్వామి కోరికలు తీర్చే స్వామిని బాగా భక్తుల్లో నమ్మకం. బాగా ఇక్కడ చూస్తూ ఉంటే ఇంతమంది భక్తులు కూడా చూస్తూ ఉంటే కూడా ప్రతి ఒక్కరూ స్వామిని దగ్గరకు వచ్చాం, మీ గుడి దగ్గరకు వచ్చాం, మాకు పలానా కోరిక తీరిందని చెప్పే భక్తులే చాలా ఎక్కువ. ఈరోజు సుమారు చూస్తే 40,000 మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. సుమారు 25,000 మంది పైన ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా భక్తుల సౌకర్యార్థం కూడా. అలాగే ఇంత కార్యక్రమం జరుగుతుందంటే మా మేనళ్ళు బాలు గారు అలాగే మొత్తం అందరూ ఒకళ్ళు కాదు, మా చిన్నాళ్ళు బసవారు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఎంతో కష్టపడి ఇంత ఏర్పాటు చేస్తేనే ఈరోజు భక్తులందరూ కూడా ఎంతో సౌకర్యం కలిగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా భోజనంతో పాటు వాటర్ ప్యాకెట్ మొత్తాన్ని కూడా పశుపక్ష పురాణాల కింద 10 రకాలైన కూరలతో చేస్తాం కూడా జరుగుతుంది. అలాగే ఈ స్వామివారికి దగ్గరకు వచ్చిన తర్వాత భోజనాలు పెట్టడం మొదలెడుతుందంటే స్వామివారి దగ్గరకు వచ్చి కొంతసేపు ఈ సన్నిధిలో
ఈ స్థల మహోత్సవం అటువంటిది. ఇది స్వయంభూ. ఎందుకంటే బాలమామిడి చెట్టు, అలాగే జంబి చెట్టు, పుట్ట, ఇక్కడ ప్రత్యేకత కొలను. అలాగే ఈ ప్రత్యేకత, గుడి ప్రత్యేకత నాగేశ్వర స్వామి పుట్ట గుడిలో గర్భగుడిలోనే ఉండడం జరుగుతుంది. అలాగే స్వామి ఎప్పుడన్నా సరే ప్రదక్షిణ జరుగుతుంది, నిదర్శనమే. కావున ఈ సన్నిధిలో, ఈ సేవలో మేమందరం కూడా మా వెనకాల మాతో పాటు అందరూ కూడా గుడిని చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెప్పించుకున్నాను. అలాగే సాయిబాబా ట్రస్ట్ కానీ, ఇలా సేవా సంఘాలు కానీ, గుడి నుంచి కానీ, అల్లంపూర్ నుంచి కానీ, ప్రతిభ నుంచి కానీ సుమారు 500 మంది పైన వాలంటీర్లు రావడం జరిగింది. అలాగే మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు ప్రత్యేకించి అందరినీ వాలంటీర్స్ని, ఎన్సీసీని పెట్టుకుని ఇంత ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానీ, అక్కడ పెడితే ఆటోలు తీసుకురావడం కానీ, ఈరోజు మన పోలీసు వారు కూడా చాలా మాకు సహకరించారు. ప్రత్యేకించి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇప్పుడు చూస్తామంటే కూడా ఇక్కడ ఆర్కెస్ట్రా పెట్టాం, సినీ ఆర్కెస్ట్రా. ఇక్కడ పెద్దలందరూ కూడా కూచిపూడి, భరతనాట్యం అన్ని ఇక్కడేమో ఆటలు ఆడడానికి చిన్నపిల్లలు కానీ, జాయింట్ వీల్స్ కానీ, ఒక తీర్థం అన్ని కలగలుపు మా స్వామి దగ్గర ఉంటాయి. ఇటువంటి మహత్యం కూడా, ఇటువంటి తీర్థం కూడా ఎక్కడ ఉండదో. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం రాని వారు ఎవరు ఉంటే మళ్ళీ సంవత్సరం తప్పనిసరిగా వచ్చి మా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. భస్మాసరాయ మహేశ్వరాయ నిత్యాయ దుర్గాయ దిగంబరాయ నమస్కరోతి నమ శివాయ అనంతం కక్కుటం దేవం ఆదేకర స్వామికి ఈరోజు నిన్న సాయంత్రం కళ్యాణ మహోత్సవం. ఈరోజు సంతానవల్లి దేవాసహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 1 గంటకి అభిషేక కార్యక్రమం, స్వామివారు ఆభరణాలు, విశేష దంబిసం, దగ్గర 30,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారు ఇక్కడ సంతానం లేని వారికి కానివ్వండి, వివాహాలకు కానివ్వండి, కాలసర్పదోషాలకు కానివ్వండి, నరఘోష కానివ్వండి, శత్రుఘోష కానివ్వండి, ఇతిభాషాలు అన్నీ కూడా కోర్చేవారు మా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వయంభూగా పెట్టలోంచి ప్రతిష్ఠ అయిన స్వామి కాదు, స్వయంభూగా వెలసిన స్వామి. స్వామి కూడా షష్ఠి 2 రోజులు ఉండగా స్వామి కూడా ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే వల్మీక రూపంలో ఉంటాడు స్వామి, లింగం చుట్టుకుని. అందుచేత ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర రేపటి రోజున మంగళవారము, ఎల్లుండి సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం, బాణాసంచాలతో బ్రహ్మాండమైన తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రము, దేశము, పల్లెలు, పట్టణాలన్నీ కూడా సుభిక్షంగా ఉండి పాడి పంటలతో ఉండి ఆ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కృపకు పాత్రులవుతారని కోరుతున్నాం. సర్పంచ్ ఆదివారం నాడు సాయంకాలం కన్నుల పండుగగా కళ్యాణం జరుపుతడం జరిగింది. ఇక్కడ పసల నాగేంద్రరావు గారు దంపతులు, వారి కుమారుడు, కోడలు, అలాగే మా మురళి గారు అల్లుడు, కూతురు, బాసిరెడ్డి మురళి గారు అల్లుడు, కూతురు కూర్చుండడం జరిగింది. అక్కడ కన్నుల పండుగగా అక్కడ కళ్యాణం జరిపించడం జరిగింది. రాత్రి కూడా 1500 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు కూడా పెట్టడం జరిగింది. మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ స్వామి, ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించింది కాదు, స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ షష్ఠికి ఎప్పుడు కూడా ఇంచుమించు ఒక 50,000 మంది ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఒక 20,000 మంది, 25,000 మంది ఏమో ఇక్కడేమో మనకి సంతర్పణ పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం అదేమో ఇంకా రెట్టింపు అయింది మాకు. ఈ సంవత్సరం మా స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కృప కలగాలని కోరుకుంటూ, మీ భక్తులందరూ కూడా దయించి సహకరించి క్రమశిక్షణతో వెళ్ళి మీరు స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ అందరికీ కూడా ఎన్ని వేల మంది ఉన్నా సరే ఇక్కడ అన్నసంతర్పణ జరుగుతుంది. అంతా కూడా గ్రామస్తుల యొక్క మొత్తం భక్తుల యొక్క సహకారంతో. దాని గురించి మీరందరూ కూడా మీరేమో స్వామివారిది తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.